స్పష్టంగా దేవుడు ఏ విధముగా నువ్వు ధ్యానించాలి, ఏ విధముగా జీవించాలి, ఏ విధముగా ఇతరులకి మేలు చేసే విధముగా నీ జీవితాన్ని మలుచుకోవాలి అనేది ఈ విధముగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీతోనే స్పష్టముగా మాట్లాడుతూ ఉంటాడు. మొదటి వచనంలో మనం చూసుకున్నాం కదా, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. మనం అనుకుంటాం రోజు సన్నిధికి వెళ్తున్నాను, ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, నా కుటుంబం అంతా క్రైస్తవ కుటుంబము, చాలా నేను ప్రార్థన కలిగి ఉన్నాను, కానీ ఆపత్కాలంలో నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. దేవుని ఎరుగని వారు కూడా ఉన్నారు. వాళ్ళ బీదలను కనికరిస్తూ ఉన్నారా? మనం మాత్రమే బీదలను కనికరిస్తూ ఉన్నామా? ప్రశ్న వేసుకోవాలి. సమాధానం కూడా మీ మనసుకు మీరే చెప్పుకోవాలి. 2వ వచనం చూద్దాం. యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడు. హల్లెలూయా. మనం మాత్రమే ధన్యులు. ఎందుకంటే మనము పేదలను కనుకరిస్తూ ఉన్నాము. మనకు కలిగిన దానిలో సాధ్యమైనంత వరకు సహాయము చేస్తూ ఉన్నాం. ఎవరైతే సహాయము చేయకుండా ఉన్నారో ఇక నుంచి అయినా కూడా సహాయము చేయడానికి ప్రార్థనా పూర్వకముగా ముందుకు రావాలి. నేనే పేదవాడినే, నాకే సరిగా లేదే, నేనేం సహాయం చేయగలను అనుకోవద్దు. ఎక్కువ దాచుకోవడం కన్నా ఎక్కువ ఇవ్వడంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఖాళీని పూడ్చివేస్తాడు. నువ్వు ఇచ్చేసావు, ఆ ఖాళీ అలా ఉండిపోయింది, నీకు చాలా పేద స్థితి ఉంది, కానీ దేవుడే ఆ ఖాళీని మనల్ని ఏం చేస్తాడు? పూర్తి చేస్తాడు. మనం ఈ కీర్తనలో 7 దీవెనలు మెండుగా పొందుకోవచ్చు.